ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం మార్గశిర అమావాస్య, దీన్నే బకుల అమావాస్యగా కూడా వ్యవహరిస్తాం. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, ఈరోజు పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి అమావాస్య, సాయంత్రం 6 గంటల 18 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 6 గంటల 53 నిమిషాల వరకు. రాహుకాల మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి, బుధ, చంద్ర, కుజుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, సవ్యస్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో చురుకుతనం తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు స్థిరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ అధిగమించగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలకు, పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలతకు వ్యాపార రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి న్యాయపాత వృత్తి వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. క్రీడా రంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. పునః ప్రయత్నాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. అధిక ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. మానసిక క్లేశాలు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ముఖ్యమైనటువంటి కార్యకలాపాల్లో నిర్ణయాల విషయంలో అతి జాగ్రత్త తప్పనిసరి. ఏమరపాటు పనికిరాదు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధని వహించాల్సినటువంటి సమయం ఇది. ఆర్థిక విషయాల్లో ఆందోళన వ్యాపారంగం వారికి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో మహిళలకు సందేహాలు ప్రబలమవుతాయి. సమస్యలు కూడా జటిలమవుతాయి. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక చిక్కులు వైద్య వృత్తి వారికి ఏర్పడతాయి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. సమస్యలు జటిలమవుతాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఆశించినటువంటి ఫలితాలు పొందలేకపోతారు. క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా దూరమవుతాయి. పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. అనుకూల ప్రభావం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి.
ఆత్మబలం పెరుగుతుంది, ఆర్థిక బలం పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు, వేగవంతమైనటువంటి పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి స్ఫూర్తితో కూడిన విజయాలు విద్యాపరంగా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి వెన్నంటి ఉంటాయి. కార్యకలాపాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి, విముఖతకు దారితీస్తాయి. ప్రత్యర్థులు బలపడతారు, పోటీ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు ప్రబలమవుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అధిక ఒత్తిడిలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించలేకపోతారు. అనిశ్చితి కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. శ్రమతో కూడిన విజయాలు మాత్రం క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి విధి విధానాల విషయంలో ఉపాధ్యాయ వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి పునః ప్రయత్నాలు మాత్రమే లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి కాలభైరవుడిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు, విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. జటిల కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శత్రువులు మిత్రులు అవుతారు లేదా శత్రువులు బలహీనపడతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. వేగవంతమైనటువంటి విజయాలు మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తాయి. అధిక ఒత్తిళ్లు న్యాయవాద వృత్తి వారికి కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత వైద్య వృత్తి వారికి ఆనందానికి దారితీస్తుంది. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. సంశయాలు వీడిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారు సాధించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ స్వశక్తితో నిర్ణయాలు తీసుకుని పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు మోసుకుపోతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. అధిక ఒత్తిళ్లు మహిళలకు కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో అలచడిని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విమర్శలకి గురవుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి పనికిరావు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం న్యాయవాద వృత్తి వారికి క్షేమదాయకం.
అనుచిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి ఉంటే అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అంతంత మాత్రం. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి, గ్రహాతి ప్రతికూలతని ఎదుర్కోవటానికి మహాచండిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధ్యపడతాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణతో విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభించి విజయ పరంపర కొనసాగించగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి ఏర్పడుతుంది. మందత్వం తొలగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా, విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కార్యాలలో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాముఖ్యత పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి, లాభిస్తాయి, అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే మందత్వం విద్యాపరంగా కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. శత్రుభీతి పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాల విషయంలో లోపాలు వెలుగులోకి వస్తాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ మహిళలకు తప్పనిసరి. కార్యకలాపాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు వైద్య వృత్తి వారికి ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతాయి. ఆర్థిక విధి విధానాలు వ్యవసాయ రంగం వారికి అనిశ్చితికి గురి చేస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజ్ఞత పెరుగుతుంది. పొరపాట్లు గ్రహించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. సానుకూల నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితుల నుంచి మహిళలకు విముక్తి లభిస్తుంది. మెరుగైనటువంటి కార్యాచరణ ద్వారా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి వృత్తిపరంగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా అన్ని రంగాల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. మంచి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటే నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తప్పనిసరి బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు
పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది, సూక్ష్మత తగ్గుతుంది, కార్యకలాపాల్లో విఘ్నాలు చవిచూస్తారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. స్థానచలనం వంటివి సాఫ్ట్వేర్ రంగం వారిని వేధిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు, తట్టుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి, గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కొని ఆసక్తికరమైనటువంటి విజయాలు పొందడానికి శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. గ్రహ అతి ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు లేదా నియంత్రించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో కూడా కదలికలు ఆర్థిక పరంగా ఆనందానికి దారితీస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ ద్వారా మహిళలకు ఆనందకర పరిస్థితులు చేకూరుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి కూడా సాధ్యపడతాయి. విద్యార్థులకి శ్రమతో కూడిన విజయాలు ఉన్నతిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాల ద్వారా ఆనందకర పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ఫలితాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి భద్రకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విషయాలు కూడా సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలతను పెంచుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు గృహపరంగా మహిళలకు ఇంపును కలిగిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆరోగ్య బలం ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఆకస్మిక అనుకూల మార్పులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూల ప్రావీణ్యత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. క్రీడా రంగం వారికి కీర్తి లభిస్తుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉపాధ్యాయ వృత్తి వారిని బలపరుస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక స్తోమత, ఆరోగ్య రక్షణ బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, జాప్యాలు నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, వృత్తిలో కీర్తి ప్రతిష్టలు పెంపొందింప చేసుకోవాలని, అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా చేకూరాలని, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి రావాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.